Hi everybody, I am D. Naveen, lecturer in physics, Government Degree College, Etur Nagaram, Mulugu district. Okay, in before class we discuss Maxwell's equations. In Maxwell equations we discuss Maxwell సమీకరణాల సమాకలన రూపాలు మరియు మ్యాక్స్వెల్ సమీకరణాల అవకలన రూపాల గురించి మనం ఇప్పటివరకు చూసినాం. ఈ మ్యాక్స్వెల్ సమీకరణాల నుండి మ్యాక్స్వెల్ సమాకలన రూపాల నుండి మ్యాక్స్వెల్ అవకలన రూపాలను కూడా ఉత్పాదించడం జరిగింది. దాని తర్వాత మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగం యొక్క సమీకరణాన్ని కూడా మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సమీకరణాన్ని కూడా మనం ఉత్పాదించినాము. దీనికంటే ముందుగా మళ్ళీ ఒకసారి మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాలు మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాలను చూసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ E dot ds is equal to q by epsilon naught. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ b dot ds is equal to 0. Integration of b dot ds is equal to 0. Next, integration of E dot dl is equal to minus d pi b by dt. అదేవిధంగా లాస్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b dot dl is equal to mu naught I. వీటన్నిటిని మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాలు అంటారు. ఇప్పుడు మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అవకలన రూపాలను చూసినట్టయితే డైవ్ E ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, డైవ్ E ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, డైవ్ B ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా కర్ల్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బి బై డిటి, మైనస్ డి పై బి బై డిటి. అదేవిధంగా కర్ల్ B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ J ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో E బై డో టీ. కర్ల్ B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ J ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో E బై డో టీ. ఇవి మ్యాక్స్వెల్స్ యొక్క అవకలన రూపాలు, మ్యాక్స్వెల్స్ సమాకలన రూపాలు మరియు మ్యాక్స్వెల్స్ యొక్క అవకలన రూపాలు. ఈ మ్యాక్స్వెల్ యొక్క సమీకరణాల నుండి మనము ఇప్పుడు మ్యాక్స్వెల్ యొక్క సమీకరణాల నుండి ఈ విద్యుదయస్కాంత తరంగాల యొక్క తరంగ స్వభావాన్ని మనం ఇప్పుడు చూద్దాం. విద్యుదయస్కాంత తరంగాల యొక్క తరంగ స్వభావాన్ని మనం అయితే విద్యుదయస్కాంత తరంగాల తరంగ స్వభావము. ఇక్కడ మనము విద్యుదయస్కాంత తరంగంలోని విద్యుత్తు మరియు అయస్కాంతం, విద్యుదయస్కాంత తరంగంలోని విద్యుత్తు మరియు అయస్కాంత సదిశలు అవి E మరియు Bలు కాలం పరంగా కేవలం x దిశలోనే మార్పులోనకు లోనవుతుంది అనుకొనుము. విద్యుదయస్కాంత తరంగంలోని విద్యుత్తు మరియు అయస్కాంత సదిశలు, విద్యుత్తు మరియు అయస్కాంత సదిశలు అవి E మరియు Bలు కాలం పరంగా మార్పులకు లోనైతే అనుకోను. అప్పుడు మార్పులో లోనైనప్పుడు మనం దీన్ని E ఈజ్ ఈక్వల్ టు మార్పులో లోనైనప్పుడు దీన్ని మనం E ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ x కామా టీగా తీసుకుంటాం. విద్యుదయస్కాంత తరంగంలోని విద్యుత్తు మరియు అయస్కాంత సదిశలు కాలం పరంగా మార్పులకు లోనైతే అనుకున్నట్టయితే E ఈజ్ ఈక్వల్ టు E ఆఫ్ x కామా టీ మరియు B ఈజ్ ఈక్వల్ టు B ఆఫ్ x కామా టీ, B ఈజ్ ఈక్వల్ టు B ఆఫ్ x కామా టీ. కానీ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మ్యాక్స్వెల్ మొదటి అవకలన సమీకరణము, మ్యాక్స్వెల్ యొక్క మొదటి అవకలన సమీకరణము డెల్ డాట్ E ఈజ్ ఈక్వల్ టు 0, డెల్ డాట్
ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం దట్ ఈస్ మన సమీకరణం ప్రకారము డో ఈ ఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఈ వై బై డో వై ప్లస్ డో ఈ జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి డో ఈ ఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఈ వై బై డో వై ప్లస్ డో ఈ జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు ఈఎక్స్ ఈవై ఈజెడ్లు XYZ దిశల్లో విద్యుత్ సదిశలు. ఈఎక్స్ ఈవై ఈజెడ్లు XYZ దిశల్లో విద్యుత్ సదిశలు. అయితే ఇక్కడ మనం డో ఈఎక్స్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డో ఈఎక్స్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఈఎక్స్ అనేది స్థిరము, ఈఎక్స్ అనేది స్థిరము. డో ఈఎక్స్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావున ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్థిరం. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ విద్యుత్ క్షేత్ర సదిశ ఈ కేవలం ఎక్స్ దిశలో మాత్రమే మార్పులకు లోనగును కావున డో ఈ వై బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా డో ఈ జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. డో ఈ వై బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0 మరియు డో ఈ జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం ఎక్స్ దిశలో మాత్రమే మార్పులకు లోనవుతుంది కాబట్టి మిగతాది డో ఈ వై బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0, డో ఈ జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా విద్యుత్ క్షేత్ర సదిశ మ్యాక్స్వెల్ రెండవ అవకలన సమీకరణము V డాట్ B ఈజ్ ఈక్వల్ టు 0. V డాట్ B ఈజ్ ఈక్వల్ టు 0. V డాట్ B ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆ సమీకరణం నుండి మనకు డో బి ఎక్స్ బై డో ఎక్స్ అదేవిధంగా డో బి వై బై డో వై ప్లస్ డో బి జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాక్స్వెల్ రెండవ అవకలన సమీకరణము V డాట్ B ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ B ఈజ్ ఈక్వల్ టు 0. డెల్ డాట్ B ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకు డో బి ఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో బి వై బై డో వై ప్లస్ డో బి జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అనగా బిఎక్స్ ఇక్కడ డో బి ఎక్స్ వై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావున బిఎక్స్ అనేది స్థిరము, బిఎక్స్ స్థిరము. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది సమీకరణం 2. దీని నుండి కూడా మనకు డో బి వై బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో బి జెడ్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదేవిధంగా మ్యాక్స్వెల్ మూడవ అవకలన సమీకరణం తీసుకున్నట్టయితే ఈ డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ, మైనస్ డో బి బై డో టీ, దట్ ఈస్ ఐజేకే డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ ఈఎక్స్ ఈవై ఈజెడ్, ఈఎక్స్ ఈవై ఈజెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బై డో టీ ఇంటూ ఐబిఎక్స్ ప్లస్ జేబీవై ప్లస్ కేబీజెడ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకు చూసినట్టయితే ఐ ఇంటూ డో ఈ జెడ్ బై డో వై మైనస్ డో ఈ వై బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఇంటూ డో బి జెడ్ బై డో టీ, డో బి జెడ్ బై డో టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 0 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఇంటూ డో బి ఎక్స్ బై డో టీ, డో బి ఎక్స్ బై డో టీ, that is therefore minus I into dou b x by dou t is equal to 0. Minus I into dou b x by dou t is equal to 0. దీని నుండి bx is equal to 0, that is equal to స్థిరం, it is equal to స్థిరం.
అదేవిధంగా మ్యాక్స్వెల్ నాలుగవ సమీకరణం నుండి డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈ డో ఈ బై డో టీ, దీని నుండి డో ఈఎక్స్ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎక్స్ అనేది స్థిరం అని చూపవచ్చు. మ్యాక్స్వెల్ నాలుగవ సమీకరణం డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈ డో ఈ బై డో టీ సమీకరణం నుండి డో ఈఎక్స్ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0, దాని నుండి ఈఎక్స్ అనేది స్థిరం అని చూపవచ్చు. ఇక్కడ ఈ 1, 2, 3, 4 సమీకరణాల నుండి పై సమీకరణాల నుండి మనకు ఈఎక్స్ బిఎక్స్లు స్థిరాంకాలని తెలియను. అనగా ఎక్స్ దిశలో ఈ బి సదిశలు కాలం పరంగా మార్పులకు లోను కావని అర్థం. పై సమీకరణాల నుండి ఈఎక్స్ బిఎక్స్లు స్థిరాంకాలని తెలియను అనగా ఎక్స్ దిశలో ఈ బి సదిశలు కాలం పరంగా మార్పులకు లోను కావని అర్థం. తద్వారా ఈ బి సదిశలు వైజెడ్ దిశల్లో మార్పులకు లోనవుతాయి. దట్ ఈజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు జేఈవై ప్లస్ కే ఇంటూ ఈజెడ్. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ బివై ప్లస్ కే ఇంటూ ఈజెడ్. అనగా ఎక్స్ దిశలో తరంగం పురోగమిస్తుంది. ఈ మరియు బిలు వైజెడ్ దిశల్లో మార్పులకు లోనవుతాయి. ఈ విధంగా మార్పులకు లోనగుట వల్ల విద్యుదయస్కాంత తరంగ చలన దిశ, విద్యుదయస్కాంతం యొక్క తరంగ చలన దిశ ఎక్స్ దిశ ఈ మరియు బి సదిశల కంపనాల దిశలకు అనగా వైజెడ్ దిశలు అనేటివి లంబంగా ఉండడం వల్ల విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ తరంగాలని తెలియను. అంటే మనం అనగా ఎక్స్ దిశలో తరంగం పురోగమిస్తుంది కావున ఈ మరియు బిలు వైజెడ్ దిశలో మార్పులకు లోనగుట వల్ల విద్యుదయస్కాంత తరంగ చలన దిశ అంటే ఎక్స్ దిశ ఈ మరియు బి సదిశల కంపనాల దిశలకు అనగా వైజెడ్ దిశలకు లంబంగా ఉండడం వల్ల విద్యుదయస్కాంత తరంగాలు తిర్యక్ తరంగాలని తెలియను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటింగ్ వెక్టార్. ఓకే, విద్యుదయస్కాంత తరంగాల ప్రసార దిశకు లంబంగా ప్రమాణ వైశాల్యం గల తలం గుండా ప్రమాణ కాలంలో ప్రసారమగు శక్తిని పాయింటింగ్ సదిశ అంటారు. విద్యుదయస్కాంత తరంగాల ప్రసార దిశకు లంబంగా ప్రమాణ వైశాల్యం గల తలం గుండా ప్రమాణ కాలంలో ప్రసారమయ్యే శక్తిని పాయింటింగ్ సదిశ అంటారు. ఇక్కడ ఈ పాయింటింగ్ సదిశను మనం పీతో సూచిస్తారు. పీచే సూచిస్తాము. దీనికి ఎంకేఎస్ పద్ధతిలో దీని ప్రమాణము వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. దట్ ఈస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/μ0 ఇంటూ ఈ క్రాస్ బి. పి ఈజ్ ఈక్వల్ టు 1/μ0 ఇంటూ ఈ క్రాస్ బి. ఇక్కడ మనం b/μ0ను హెచ్గా తీసుకుంటాం కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ హెచ్. హెచ్గా తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా పాయింటింగ్ సదిశ అంటే విద్యుదయస్కాంత తరంగాల ప్రసార దిశకు లంబంగా ప్రమాణ వైశాల్యం గల తలం గుండా ప్రమాణ కాలంలో ప్రసారమయ్యే శక్తినే పాయింటింగ్ సదిశ అంటారు.
దీనిని P చే సూచిస్తాము. దీన్ని P చే సూచిస్తారు. ఇక్కడ MKS పద్ధతిలో దీని ప్రమాణము వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ దీన్ని P చే సూచి, దట్ ఈస్ P ఈజ్ ఈక్వల్ టు 1/μ0 ఇంటూ E క్రాస్ B, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ B/μ0 ఈజ్ ఈక్వల్ టు H కావున మనకు P ఈజ్ ఈక్వల్ టు E క్రాస్ H. ఇక్కడ ఈ P ఈజ్ ఈక్వల్ టు E క్రాస్ H అనే సమీకరణాన్ని నిరూపించడానికి మనం dx dy dz భుజాలు కలిగిన ఒక ఘనాకార తలాన్ని పరిగణించాలి. dx ఒక dx dy dz అనే భుజాలను కలిగిన ఒక దీర్ఘఘనాకార తలాన్ని పరిగణించాలి. ఇప్పుడు విద్యుదయస్కాంత తరంగ శక్తి x దిశలో, విద్యుదయస్కాంత తరంగ శక్తి అనేది x దిశలో దీర్ఘఘనాకార తలం గుండా ప్రసరించినప్పుడు, ఈ దీర్ఘఘనాకార తలం గుండా ప్రసరించినప్పుడు తలం యందు శక్తి U అయితే, ఈ తలం యందు శక్తి U అయితే శక్తిలో కలిగే మార్పు రేటు du/dt. శక్తిలో కలిగే మార్పు రేటు du/dt, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ s p డాట్ ds, మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ s p డాట్ ds ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ s p dot ds is equal to minus du/dt, minus du/dt, minus du/dt గా తీసుకుంటాం. ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ముఖ్యంగా మనం ఈ P ఈజ్ ఈక్వల్ టు E క్రాస్ H అనే సమీకరణాన్ని నిరూపించడానికి dx dy dz భుజాలు కలిగిన ఒక దీర్ఘఘనాకార తలాన్ని పరిగణించాలి. అప్పుడు విద్యుదయస్కాంత తరంగ శక్తి x దిశలో దీర్ఘఘనాకార తలం గుండా ప్రసరించినప్పుడు తలం యందు శక్తి U అయితే, తలం యందు శక్తి తలం యందు శక్తి U అయితే మనకు ఇక్కడ శక్తిలో మార్పు du/dt, శక్తిలో మార్పు du/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ s p డాట్ ds. దీన్నే ఇంటిగ్రేషన్ ఆఫ్ s p డాట్ ds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ s p డాట్ ds. ఇంటిగ్రేషన్ ఆఫ్ s p డాట్ ds ఈజ్ ఈక్వల్ టు మైనస్ du/dt. ఇక్కడ మైనస్ గుర్తు అనేది శక్తి దీర్ఘఘనాకార తలంలోకి ప్రవేశించడాన్ని తెలుపుతుంది. మైనస్ గుర్తు అనేది శక్తి అనేది దీర్ఘఘనాకార తలంలోనికి ప్రవేశించడాన్ని తెలుపుతుంది. కానీ విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ఘనపరిమాణం యందు నిల్వ ఉండే శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్, ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఇక్కడ దీని నుండి మనకు మరియు అయస్కాంత క్షేత్రంలో ప్రమాణ ఘనపరిమాణం నందు ఉండే నిల్వ ఉండే శక్తి ఆఫ్ μ0 h స్క్వేర్, ఆఫ్ μ0 h స్క్వేర్. ఇక్కడ మనకు నిల్వ ఉండే శక్తి ఆఫ్ μ0 h స్క్వేర్. ఇక్కడ ప్రమాణ ఘనపరిమాణం నందు గల దీర్ఘఘనాకార తలంలో మొత్తం శక్తి ఈజ్ ఈక్వల్ టు మనకు ఆఫ్ μ0 ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ప్లస్ ఆఫ్ μ0 h స్క్వేర్.
మొత్తం శక్తి ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్. డివి ఘనపరిమాణంలోని మొత్తం శక్తి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఈ నాట్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ ఇంటూ డివి. ఇక్కడ డివి ఘనపరిమాణంలో శక్తి తగ్గుదల రేటు, డివి ఘనపరిమాణంలో శక్తి తగ్గుదల రేటు ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఇంటూ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ ఇంటూ డివి. ఇంటూ డివి శక్తి తగ్గుదల రేటు ఇంటూ డివి ఆఫ్ మైనస్ తగ్గుదల రేటు మైనస్ డి బై డిటి ఇంటూ ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ ఇంటూ డివి. ఇక్కడ దీర్ఘగణాకార తలం యొక్క మొత్తం ఘనపరిమాణంలో శక్తి తగ్గుదల రేటు, మొత్తం ఘనపరిమాణంలో శక్తి తగ్గుదల రేటు మైనస్ డియు బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఆఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ ఇంటూ డివి. ఈ సమీకరణాల నుండి మనకు మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఎప్సిలాన్ నాట్ ఈ ఇంటూ డో ఈ బై డో టీ ప్లస్ మ్యూ నాట్ హెచ్ ఇంటూ డో హెచ్ బై డో టీ ఇంటూ డివి. దీని నుండి మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఈ డెల్ క్రాస్ హెచ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్ మైనస్ మ్యూ నాట్ హెచ్ ఇంటూ డెల్ క్రాస్ ఈ డివైడెడ్ బై మ్యూ నాట్. మనకు ఎప్సిలాన్ నాట్ మరియు మ్యూ నాట్ క్యాన్సిల్ చేసినట్టయితే మనకు ఈ సమీకరణం నుండి మైనస్ డియు బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి హెచ్ ఇంటూ డెల్ క్రాస్ ఈ మైనస్ ఈ ఇంటూ డెల్ క్రాస్ హెచ్ డివి. ఇక్కడ మైనస్ డియు బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డెల్ క్రాస్ హెచ్ ఇంటూ డివి. కానీ గౌస్ అపసరణ సిద్ధాంతం ప్రకారం మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఇంటూ డెల్ ఇంటూ ఈ క్రాస్ హెచ్ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఈ క్రాస్ హెచ్ ఇంటూ డిఎస్. Therefore, minus du by dt is equal to integration of v del into e cross h dv is equal to integration of s e cross h into ds, or minus du by dt is equal to integration of s e cross h into ds. మొదట తీసుకున్న ఒకటో సమీకరణము ఈ రెండో సమీకరణాలను పోల్చగా మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ పి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఈ క్రాస్ హెచ్ ఇంటూ డిఎస్. దీని నుండి మనకు పి ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ హెచ్ అని తెలియను. పి ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ హెచ్ అనగా విద్యుదయస్కాంత తరంగాలలోని ప్రసార దిశకు విద్యుదయస్కాంత తరంగాల ప్రసార దిశకు లంబంగా ప్రమాణ వైశాల్యం గల తలం గుండా ప్రమాణ కాలంలో ప్రసారమయ్యే శక్తినే ఇక్కడ మనం పాయింటింగ్ సదిశ అంటారు. ఈ పాయింటింగ్ సదిశను Pతో సూచిస్తాము.
దట్ ఈస్ P is equal to E cross H. P is equal to E cross H. దీనికి ప్రమాణాలు వాట్ ఫర్ మీటర్ స్క్వేర్, వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. అదేవిధంగా మనం ఈ విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి మరియు శోధన, విద్యుదయస్కాంత తరంగాల యొక్క ఉత్పత్తి మరియు శోధన గురించి చూసినట్టయితే మనకు వీటి గురించి చూసినట్టయితే ఇక్కడ హెడ్జ్ ప్రయోగం ద్వారా ఈ విద్యుదయస్కాంత తరంగాల యొక్క ఉత్పత్తి శోధనను హెడ్జ్ ప్రయోగం నుంచి మనం ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ EM వేవ్స్. హెడ్జ్ ప్రయోగంలో మనకు గౌణవేష్టనం S, అదేవిధంగా కెపాసిటర్ C, ప్రేరకం L శ్రేణిలో కలపబడి ఉంటాయి అన్నట్టు. మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే పటంలో చూపిన విధంగా మనకు గౌణవేష్టనం S, అదేవిధంగా కెపాసిటర్ C మరియు ప్రేరకం L, శ్రేణిలో కలపబడి ఉన్నాయి. ఇప్పుడు ప్రేరణ వేష్టనం వల్ల కెపాసిటర్ C ఆవేశపూరితం చెందినప్పుడు కెపాసిటర్లోని విద్యుత్ క్షేత్రంలో శక్తి నిల్వ చేయబడుతుంది. ఇక్కడ ప్రేరకం L గుండా కెపాసిటర్ C ఉత్సర్గం చెందినప్పుడు L చుట్టూ అయస్కాంత క్షేత్రము ఏర్పడుతుంది. అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఒకసారి పటంలో చూపిన విధంగా గౌణవేష్టనం S, అదేవిధంగా కెపాసిటర్ C, నెక్స్ట్ ప్రేరకం L శ్రేణిలో కలపబడి ఉన్నాయి. ప్రేరణ వేష్టనం వల్ల కెపాసిటర్ C ఆవేశపూరితం చెందినప్పుడు కెపాసిటర్లోని విద్యుత్ క్షేత్రంలో శక్తి నిల్వ చేయబడుతుంది. ఇప్పుడు ప్రేరకం L గుండా కెపాసిటర్ C ఉత్సర్గం చెందినప్పుడు L చుట్టూ అయస్కాంత క్షేత్రము ఏర్పడుతుంది. ఇక్కడ L చుట్టూ మనకు అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. అనగా విద్యుత్ క్షేత్రం యందు నిల్వ ఉన్న శక్తి అయస్కాంత శక్తిగా మార్చబడింది. విద్యుత్ క్షేత్రం యందు నిల్వ ఉన్న శక్తి అయస్కాంత క్షేత్రంగా మారుతుంది. ఇక్కడ L చుట్టూ ఏర్పడిన అయస్కాంత క్షేత్రం యందలి బలరేఖలు L చే ఖండింపబడడం వల్ల L యందు విద్యుచ్చాలక బలం ప్రేరేపింపబడి దాని చుట్టూ మరియు విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతుంది. దీని చుట్టూ విద్యుత్ క్షేత్రం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాలలో కాలంపరంగా మార్పులు సంభవించడం వల్ల విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా విద్యుదయస్కాంత తరంగాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి అన్నట్టు. మనం ఈ పటంలో చూపిన విధంగా రెండు ఎలక్ట్రోడ్లను LC వలయం నుండి కొంత దూరంలో అమర్చినప్పుడు రెండు ఎలక్ట్రోడ్ల మధ్య విద్యుత్ స్ఫుల్లింగాలు అంటే విద్యుత్ స్ఫుల్లింగాలు ఏర్పడినాయి. విద్యుత్ స్ఫుల్లింగాలు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయన్నట్టు. ఈ విధంగా మనం విద్యుదయస్కాంత తరంగాలను
ఉత్పత్తి మరియు శోధనాన్ని హెచ్ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఈ మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క అవకలన రూపాలు, అదేవిధంగా మ్యాక్స్వెల్ సమీకరణాల యొక్క సమాకలన రూపాలు, ఆ సమాకలన రూపాల నుండి మనం ఈ పై అనేటివి తెలుసుకొని ఉన్నాం. థ్యాంక్ యూ.